ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. పార్టీలకు అతీతంగా మరి మహిళా సాధికారత సాధించే దిశగా ఈ యొక్క సదస్సు ఉంటుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రిపేర్ చేసిన ఇన్విటేషన్ మీద నుంచి ఆ ఇన్విటేషన్ మీద ఉన్న రంగులతో సహా చూస్తే నిజంగానే గొప్పగా చేస్తారేమో అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు యాజ్ యూజువల్ అంత గొప్ప సదస్సుని కూడా తన తెలుగుదేశం పార్టీ మహానాడులా మార్చేసి మరి ఏ విధంగా మహిళా సమస్యల మీద మాట్లాడే ఏ ఒక్కరిని కూడా ఆ మీటింగ్కి రానికుండా మరి తన ప్రభుత్వాన్ని ఎవరైతే పొగుడుతారో ఎవరైతే భజన చేస్తారో అలాంటి వాళ్ళని మాత్రమే ఆహ్వానించుకొని ఆ సదస్సు ఎలా నిర్వీర్యం చేశాడో మనందరం కూడా కళ్ళారా చూసాం. మరి ఆ జాతీయ మహిళా సదస్సు కేవలం తమ కుటుంబ సభ్యులకి పరిమితం చేసి ఒక కిట్టి పార్టీలాగా మార్చేసిందని జాతీయ మీడియా కూడా ఏకేస్తే నిస్సిగ్గుగా మీడియా అమ్ముడుపోయింది అని చంద్రబాబు నాయుడు చెప్పడం ఆయన దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మరి ఆయనకి ఇన్నేళ్లుగా భజన కొట్టిన మీడియా అంతా కూడా అమ్ముడుపోయిందా, మరి ఎంతకి ఆయన కొన్నాడో చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది అని కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన సాగుతుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు ముసుగేసుకొని హిట్లర్ పరిపాలన సాగిస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే అడుగడుగునా మీరు చూస్తే పోలీసులందరూ కూడా తెలుగుదేశం పార్టీ బౌన్సర్ లాగా పనిచేస్తూ ఏ విధంగా ప్రతిపక్షం మీద కానీ తెలుగుదేశం పార్టీలో అన్యాయం అయిపోతున్న వాళ్ళు ఎలుగెత్తి ఎవరు మాట్లాడినా కూడా మరి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ ఎలా అణగదొక్కుతున్నాడో మనం కళ్ళారా చూసాం. ఒక మహిళగా, ఒక మహిళా ఎమ్మెల్యేగా నా యొక్క హక్కుల్ని ఈ ఏపీ పోలీసు ఎలా భంగం కలిగించిందో మీరు అందరూ కూడా కళ్ళారా చూశారు. ఈరోజు ఒక స్పీకర్ గారు సదస్సుకు రమ్మని ఆహ్వానం పంపితే ఆ సదస్సుకు నేను రావడం జరిగితే ఎంత దారుణంగా, అక్రమంగా, అన్యాయంగా నన్ను నిర్బంధించారో మీరందరూ కళ్ళారా చూశారు. ఒక స్పీకర్ పంపిన ఆహ్వానం మేరకు వచ్చిన ఒక ఎమ్మెల్యేని ఇలా నిర్బంధించడం చూసి దేశం మొత్తం కూడా నివ్వెరపోయింది. ఎందుకంటే ఇది మహిళా సాధికారత దిశగా ఈ సదస్సు జరుగుతుంటే మరి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ప్రజా సంఘాలు, మరి విద్యార్థి సంఘాల నుంచి అందరూ వచ్చినప్పుడే భిన్న స్వరాలు వినిపిస్తాయి. సో మహిళా సాధికారత దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నా కూడా ఒక ఆరోగ్యవంతమైన డిస్కషన్ జరిగినప్పుడే అది కుదురుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు 29 రాష్ట్రాలు మనకుంటే ఈ 29 రాష్ట్రాల నుంచి మనకి ఎమ్మెల్యేలు కానీ, యూనివర్సిటీ నుంచి విద్యార్థులు కానీ, విద్యార్థి సంఘాల లీడర్స్ కానీ, అలాగే విమెన్ యాక్టివిస్టులు కానీ వచ్చారంటే లేదండి. అక్కడ సదస్సులో మాట్లాడిన వాళ్ళు మీరు చూశారు. వెంకయ్య నాయుడు కూతురు, చంద్రబాబు నాయుడు గారి కోడలు, కేసినేని గారి కూతురు, అలాగే కోడెల శివప్రసాద్ గారి కూతురు, కేసీఆర్ గారి కూతురు, అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ గారి కూతురు. అంటే వీళ్ళు మాట్లాడితే చాలా మహిళా సాధికారత వచ్చేస్తుందా? ఇది కార్పొరేట్ మహిళా సాధికారత సదస్సా లేక కామన్ మహిళా సాధికారత సదస్సా అనేది అర్థం కాకుండా జనాలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 2 ఇన్విటేషన్లు నాకు పంపించారు స్పీకర్ గారు. మా పార్టీ నాయకులు ఉమారెడ్డి గారితో, శ్రీకాంత్ గారితో మాట్లాడి మాకు అకామిడేషన్ కానీ, మేము ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారో అఫీషియల్స్ కానీ, కారు కానీ అన్నీ మరి కేటాయించిన తర్వాత ఎందుకు ఈ విధంగా నన్ను అక్రమంగా నిర్బంధించి మరి అతి దారుణంగా హింసిస్తూ కారులో ఎలా తీసుకెళ్లారో మీరు చూశారు. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఈ రాష్ట్రంలో పుట్టలేదా? ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేయట్లేదా? ఈ రాష్ట్రంలో ఉండే హక్కు నాకు లేదా? ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సమస్యల మీద మాట్లాడే హక్కు నాకు లేదా? ఏ విధంగా నన్ను తీసుకెళ్లి హైదరాబాద్లో అంటే ఇంకో రాష్ట్రంలో నన్ను వదిలేశారు. ఈరోజు ఎమ్మెల్యేలు చాలా మందికి కర్ణాటకలో ఇండ్లున్నాయి, చెన్నైలో ఇండ్లున్నాయి, హైదరాబాద్లో ఇండ్లున్నాయి. వీళ్ళకి నచ్చకపోతే తీసి పక్క రాష్ట్రాల్లో వదిలేస్తారా? ఇక్కడ ఉండే అర్హత మాకు లేదా? మా ఇండ్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేవా అని నేను అడుగుతున్నాను. ఈరోజు డీజీపీ గారు ఆయన కనుసన్నల్లో ఇలాంటి ఒక దారుణం జరగటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఆయన ఆజ్ఞ మేరకు ఏది మంచిది ఏది చెడు అని కూడా ఆలోచించకుండా
చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన డీజీపీ గారు మరి ఈ విధంగా చేయడం అనేది చాలా బాధేసింది నాకు. ఎందుకంటే డీజీపీ అంటే మరి అన్ని జిల్లాల్లో అన్యాయం చేసిన వాళ్ళకి ఒక సింహ స్వప్నంలా ఉంటూ మరి ఎవరైతే అన్యాయం కాబడ్డారో వాళ్ళ పక్కన ఉంటూ వారికి న్యాయం చేసే విధంగా ఒక బిగ్ బాస్ లాగా ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి బానిసలాగా పనిచేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన సమర్థించుకున్నారు, పోలీసులు చేసిన చర్యలు నేను సమర్థిస్తున్నాను, నా ఆజ్ఞ మేరకే మిమ్మల్ని రానియకుండా చేశారు అంటే అసలు చంద్రబాబు నాయుడు ఏంటి? ఆయనకి మనం పని చేయాల్సిన అవసరం ఉందా, లేదా మనం చదువుకున్న చదువు చట్ట ప్రకారంగా మనం పని చేయాలనేది డీజీపీ గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒక లెక్క కాదు. తను చేసిన తప్పుడు పనితో ఓటు నోటు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఆ తప్పుని పోలీస్ ఆఫీసర్ అనురాధ మీద రుద్ది ఆవిడ్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసేసారో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం మీరు పని చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ప్రజల దృష్టిలో విలన్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారు ఈ విజయవాడలో మకాం వేసిన తర్వాతే రిషితేశ్వరి ఆత్మహత్య జరిగింది. ఎన్నో వందల మంది మహిళలు మరి వ్యభిచార కూపంలోకి వెళ్ళటం జరిగింది. అలాగే కల్తీ మద్యంతో ఎంతో మంది తమ తాలిబొట్లు తెంచుకున్న దాఖలాలు ఇదే విజయవాడ గుంటూరులో జరిగిన మనం చూస్తూనే ఉన్నాం. ఇలా తీసుకుంటే చాలా చాలా సాక్షాత్తు డీజీపీ గారే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2016లో ఒక్క సంవత్సరంలో 11% మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు పెరిగిపోయాయి అంటే ఏ మాత్రం మీ పరిపాలన ముందుకు వెళ్తుంది అనేది ఆలోచించి వాటిని సరిదిద్దడానికి ఉపయోగించాలి. కానీ ఈరోజు ఎక్కడో సోషల్ మీడియాలో ఏదో చూశాను, ఏదో జరుగుతుందని రోజాని నిర్బంధించాను అంటాం చాలా దిగజారుడుతనం. ఎందుకంటే కర్నూలులో ఒక వివాహిత మహిళ మీద జరిగిన రేపు కానీ ఆవిడ వచ్చి ఇక్కడ 24 గంటలు మీ ఆఫీస్ దగ్గర ఉన్నది అన్ని ఛానల్ అన్ని పేపర్లో వచ్చింది, మీకు కనిపించలేదా? నిన్నలా మొన్నంతా కూడా చూస్తే గుంటూరు జిల్లాలో మరి కోడెల శివప్రసాద్ గారి కాన్స్టిట్యుయెన్సీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఈ ఏరియా చుట్టుపక్కల్లో మరి మహిళా సాధికారత సదస్సు జరిగిన ఈ కొన్ని రోజుల్లో ఒక 13 ఏళ్ల మైనర్ బాలిక మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల తమ్ముళ్ళు రేప్ చేసి ఆ బీసీ మహిళ మీ ఆఫీస్ చుట్టూ తిరగటం అన్ని పేపర్లో టీవీల్లో వస్తే అది మీకు కనిపించలేదా డీజీపీ గారు అని నేను అడుగుతున్నాను. కేవలం ఏదో ఒక కుంటి సాకు చెప్పి నన్ను నిర్బంధించడానికి మీరు ప్రయత్నించిన విధానం, నన్ను కారులో తీసుకెళ్లిన విధానం అసలు ఒక మహిళని కూడా చూడకుండా, ఒక మహిళా ఎమ్మెల్యేని కూడా చూడకుండా మీరు చేసిన చాలా తప్పు. ఇది ప్రజలందరూ కూడా గమనించారు, ఇది నేషనల్ మీడియా కూడా గమనించడం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే ఇక్కడున్న చాలా మీడియా కూడా ఇక్కడున్న ప్రభుత్వానికి భయపడో లేదా లోపడో ఈరోజు చాలా మీరు చేసే దారుణాలు చూపించకుండా పోతుంది. ఈరోజు నన్ను అరెస్ట్ చేసిన విషయంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు. ఆవిడ ట్రాక్ రికార్డ్ చూసి మేము ఆవిడని నిర్బంధించాల్సి వచ్చింది అని చెప్పి. నా ట్రాక్ రికార్డ్ ఏం చూసారని నేను అడుగుతున్నాను. ఈరోజు మీ పార్టీలో 10 ఏళ్ళు నేను పనిచేశాను, ఏం విధ్వంసాలు నేను సృష్టించాను, నా చేత మీరు ఎన్ని విధ్వంసాలు చేయించారో చెప్పాలని కూడా ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ నేను గుమికూడి ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ఏదైనా ప్లాన్ చేసిన ట్రాక్ రికార్డ్ నాకు ఉందా? లేదా నా ఇంటికి ఎవరినన్నా పిలిచి కాల్ చేసిన ట్రాక్ రికార్డ్ నాకేమన్నా ఉందా? లేకపోతే నా ఇంట్లో బాంబులు చుడుతూ ఉంటే ఆ బాంబులు పేలి నా ఇల్లు కూలిపోయిన ట్రాక్ రికార్డ్ నాకేమన్నా ఉందా? లేదా చింతమనేని లాగా అక్రమాన్ని అడ్డుకున్న ఆఫీసర్ వనజాక్షి లాంటి వాళ్ళని ఇసుకలో వేసిన కొట్టిన ట్రాక్ రికార్డ్ నాకేమన్నా ఉందా? లేకపోతే సొంత పార్టీలో వాళ్ళని కూడా ఎలా హింసించని మరి రావేల గారి లాగా నాకు ట్రాక్ రికార్డ్ ఉందా? లేదా ఎవరో బిడ్డ కదా గుద్దేసి తప్పించుకోవచ్చని బోండా ఉమ్మగారు ఇక్కడ అక్కడ అసెంబ్లీలో ఒరే పాతేస్తాను రా మిమ్మల్ని అందరినీ అంతు తేలుస్తానన్న ట్రాక్ రికార్డ్ నాకేమన్నా ఉందా? ఏ ట్రాక్ రికార్డ్ చూసి మీరు డీజీపీ గారికి నన్ను నిర్బంధించమని చెప్పారో నాకు చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేనప్పుడు ఒక మామూలు మహిళకి, ఒక మధ్యతరగతి మహిళకి ఒక అన్యాయం జరిగితే ఆవిడ ఏ విధంగా ఈ పోలీస్ వ్యవస్థని ప్రశ్నిస్తుంది, తనకి న్యాయం జరిగే విధంగా ఏ విధంగా అడుగులు వేస్తుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు
నా హక్కులకు కలిగిన భంగాన్ని ఈ పోలీసులు చంద్రబాబు నాయుడు గారికి బానిసలుగా పనిచేసిన తీరుని ఎండగడుతూ న్యాయ పోరాటం చేయాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది. అందుకే ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా భయపడకుండా మీకు జరిగిన అన్యాయానికి మీరు తిరగబడి ప్రశ్నించాలని మీ అందరి కోసం నేను ఈరోజు న్యాయ పోరాటానికి ముందుకొచ్చాను. ఎందుకంటే నేను సైలెంట్గా ఉంటే రోజా గారికి ఇంత జరిగితే ఆవిడ ఏం చేయలేకపోయింది, మేమేం చేయగలమని ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉంది, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగే అవకాశం ఉంది, అలాగే మరి క్రైమ్ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పోలీస్ వ్యవస్థ మీద ఈ చంద్రబాబు నాయుడు గారి రావణాసుర పాలన మీద కూడా మనం అందరం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ అండగా జగనన్న ఉంటాడు. జగనన్న చూపించిన బాటలో మా మహిళా విభాగం అంతా కూడా మహిళలకి అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహిళకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి గౌరవించిన మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చూసాం. అలాగే 5 మంది ఎంపీలు పార్లమెంటుకు వెళ్ళాలని మరి 5 మందికి ఎంపీ సీట్లు ఇచ్చిన మహిళా పక్షపాతి జగన్ గారిని చూసాం. అలాగే ఒక గౌరవ అధ్యక్షురాలిగా మహిళకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం ఇచ్చిన మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసాం. కానీ ఇలా మహిళల్ని గౌరవించడం చేతగాని చంద్రబాబు నాయుడు, మహిళా వ్యతిరేకైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గొప్పగా మహిళ కోసం ఏదో చేస్తామంటున్నారు. కానీ కనీసం మీ పార్టీలో ఉన్న 3 మంత్రుల ఫోటోలు కూడా ఆ సదస్సులో లేకుండా మీది, వెంకయ్య నాయుడు గారిది, అలాగే కోడల శివప్రసాద్ గారిది మాత్రమే ఉండటం చూస్తే మీరు ఎంత అహంకార పూరితమైన వాళ్ళో, మహిళలు అంటే మీరు ఎంత వ్యతిరేకులో కూడా అర్థమైంది. ఈరోజు మహిళా సమస్యల మీద పోరాడే బృందా కారత్ లాంటి వాళ్ళు, మేధా పాట్కర్ లాంటి వాళ్ళు, మల్లు సరాజం లాంటి వాళ్ళు రాకుండా ఆ మీటింగ్ ఎలా పరిపూర్ణత పొందుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు నేను చేసిన తప్పు ఇది అని చెప్పే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన ఆ అటాక్ కానీ, వాళ్ళు నా మీద టార్గెట్ పెట్టిన విషయం కానీ ఈరోజు దేశం మొత్తం కూడా తెలిసింది. కాబట్టి ఇక వాళ్ళు తప్పించుకునే పరిస్థితి కూడా ఎక్కడా లేదు. అండ్ ఈరోజు నేను చేసిన తప్పల్లా ఒకటే, మహిళల కోసం అడుగడుగునా పోరాటం, మహిళా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం మెడలు వంచడం మాత్రమే. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉండి ఆ పని నేను చేయకపోతే అసలు నేను ఎమ్మెల్యేగా ఉండటమే వేస్ట్ అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే కాకముందే ఎన్నో ఇష్యూస్ మీద నేను మహిళా సమస్యల మీద పోరాడిన నేను ఈరోజు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఇష్యూస్ని పోరాడి వాటికి న్యాయం చేయలేకపోతే ఇక నేను ఎమ్మెల్యేగా ఉండటం వేస్ట్. కాబట్టి ఆ రోజు నేను సస్పెండ్ అవుతానని తెలిసినా కూడా 2 రోజులు కాల్మనీ సెక్స్ రాకెట్ మీద కంటిన్యూస్గా పోరాడితే